శ్రీకాకుళంలో డయేరియా వ్యాప్తితో అనేక కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇప్పటికే డయేరియా బారిన పడి 4 చనిపోయారు. 102 మంది పైగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కొడుకును కోల్పోయానంటూ దమ్మల వీధిలో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటికి పెద్ద దిక్కు కోల్పోయామంటున్న తల్లిదండ్రులతో మా ప్రతినిధి సునీల్ మాట్లాడారు. శ్రీకాకుళంలో డయేరియా ప్రబలి మరణాలు సంభవించాయి. ప్రస్తుతం మనతో పాటు ఓ బాధిత కుటుంబం ఉంది. మాట్లాడదాం, అసలు ఏం జరిగింది, ఎప్పటి నుంచి సమస్య నెలకొంది, అధికార యంత్రాంగం ఏ విధంగా స్పందించింది, కారణాలు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. అమ్మ, ఎవరు చనిపోయారు, ఏమవుతారు, మీకు ఎందువల్ల చనిపోయారని మీరు అనుకుంటున్నారు? నా కొడుకు అండి, 40 సంవత్సరాలు బాబుకి ఈ విరోచనాలు వాంతులు అంటే ఎలగల కాదు, అలా ఎక్కువ పలచగా వాటర్ లాగా అయ్యింది. వాంతులు విరోచనాలు ఎప్పుడు 3 నెలలు బాగోలేదు. మేము ఆ డాక్టర్ గారికి ఉంటారు, అది తీసుకొచ్చాము. అమ్మ విరోచనాలు అవుతున్నాయి, హాస్పిటల్ జాయిన్ చేయాలమ్మా, ఇక్కడ అవదన్నారు. బాబు అలాగంటే అంటే బట్టలు సర్దుకొని బ్యాగ్ సర్దుకొని తాళం వేసాను. ఇక నా మెట్ల మీద ఇలా కూకొని వదిలి చెడిపోయాను. అప్పుడు బయట అతను పిలిచాం, మళ్ళీ ఆ కంప్యూటర్ అంతా మాకైతే అతనే చూస్తున్నాడు. చూస్తే అమ్మ పేరం పోయింది అన్నారు. డయేరియా అని అన్నారా, కాదన్నారా? డయేరియా అన్నారు, డయేరియా అన్నారు. అంటే మా బాబు చచ్చిపోయారంటే పెద్ద కేకంటే ఎవరు దగ్గర డయేరియా అని అనుకున్నాం. తర్వాత తెలిసింది, మాకు ముందు తెలియదు కదా డయేరియా అని. తర్వాత డయేరియా నుంచి ఎవరు దగ్గర రాకపోవడం మాకు ఏటిలాగా వచ్చింది డౌట్ అనుకున్నాం. ప్రాబ్లం ఏంటనుకుంటున్నారు, ఎందుకు డయేరియా గురించి? అసలు మీ అబ్బాయికి ముందు నుంచి ఆరోగ్యంగానే ఉన్నాడే? తిరుగుతుంటా సార్, ఆరోగ్యం తిరుగుతాడు సార్. ఎక్కడే కూర్చుంటాడండి. మీకు అధికార యంత్రాంగం కానీ ఎవరైనా వచ్చి సాయం చేశారా? ఎవరు మాకు సాయం చేయలేదు, ఎవరు ఏడు చేయలేదు, సాయం ఏడు చేయలేదు. అది మా పిల్లలు చచ్చిపోయి రావాలి మా ఇంటికి అందరూ. ఇప్పుడు పిల్లలు ఇలా చచ్చిపోయి రావాలి మా ఇంటికి, రావాలి. ఆశా వర్కర్ వచ్చింది, ఆధార్ కార్డు ఫస్ట్ వచ్చింది, ఆవిడ కార్డు అడిగింది, ఇచ్చాను, మరి ఎవరు రాలేదు. మరి ఈ ఖనన ప్రక్రియ అది చేయడానికి ఎవరు చేసుకున్నారు? ఎవరైనా అధికారులు వచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారా? ఎవరు సాయం, మా కన్నువారు పెట్టుకున్నారు, ఎవరు సాయం చేయలేదు. మా చుట్టాలో పెట్టారు, ఎవరు చేయలేదు, ఎవరు రాలేదు సార్. రాకపోతే బతిమాలి ఇద్దరు మా బామర్దులు, నేను పట్టుకున్నాను సార్. ఇంకా బయట వాళ్ళు బతిమాలాం. డయేరియా కాదు అనేది ఒక వెర్షన్ వినపడుతుంది, మీరేమంటారు? సూటిగా డైరియా నాకు వీధిలో అందరితో మాట్లాడుతుంటారు కదా, మీకు అందరూ చెప్పుంటారు కదా, ఇక్కడ చాలా మందికి సమస్య వచ్చింది కదా, ఎందువల్ల సమస్య వచ్చింది? వాటరా ఫుడ్డా లేకపోతే ఏంటి అనేది? మరి ముందులో దోశ పోసుకొని తిన్నా, రాత్రి దోశ పోసి తిన్నా వాటరే. మరి మేము వేరే వాటర్ తెప్పించాం, ఈ వాటరే వాడతాం మేము. అంటే క్యాన్ గట్టి మేము వేయం, ఈ వాటరే వాడతాం, కొలై వాటరే వాడతాం. బోర్ వాటర్ ట్యాంక్ ఎక్కిస్తాము, కొలై వాటర్ వంటకి వాడతాం. ముందు పలకించలేదా? ఇక్కడే అందరూ మాట్లాడారు, అందరూ ఆటో తెచ్చిన లోపే ఇక్కడ ఈ 10 రోజులు బట్టి వాటర్ విషయంలో కలుషితం అయింది. అది ఏ విధంగా అయింది, ఎక్కడైందని మాకు తెలియదు. కానీ ఇక్కడ ఉన్న ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అవకాశాలు ఉన్న అది క్యాన్ వాటర్ తెచ్చుకుంటున్నారు, అది కిల్లే వాటర్ తెచ్చుకుంటున్నారు. అందరికీ అవకాశం అంటే ఉండదు. కానీ కొంతమంది తెలిసే నాలెడ్జీ ఉన్న వాళ్ళు ఈ వాటర్ గురించి ఎక్కడికి వెళ్ళలేరు కదా, ఇవి ఉన్న పబ్లిక్ వాటర్ వస్తుంది దానికే వెయిట్ చేసుకుని తాగుతున్నారు. అయినప్పుడు కూడా ఈ పక్కనే సింహన్ డాక్టర్ గారు ఉన్నారు. ఈ ఏరియాకి ఆయన ఫేమస్ అయిన డాక్టర్, ఆయన ఆర్ఎంపీ డాక్టర్ అయినప్పుడు కూడాను ఇక్కడ ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు ఏంటి చిన్నవాళ్ళు ఏంటి అందరూ కూడా అక్కడికి వెళ్తారు చేస్తారు. మాకు తెలిసిన న్యూస్ ప్రకారం మొన్న కలెక్టర్ గారికి వచ్చి అక్కడ అది విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసి ఇక్కడ ఇమీడియట్గా మీరు ఇక్కడ ఉన్న మెన్న మీరు వెంటనే హాస్పిటల్ షిఫ్ట్ చేస్తారు చేయరని చెప్పేసి కలెక్టర్ గారితో వచ్చిన సిబ్బంది అంబులెన్స్ తెప్పించి జంప్స్ అయితే జంప్స్, కిమ్స్ అయితే కిమ్స్, మన గవర్నమెంట్ హాస్పిటల్ అయితే గవర్నమెంట్. కొంతమందికి అవకాశం ఉన్న వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్. మీరు చాలా కాలం నుంచి చూస్తుంటారు కదా, ఈ ఏరియాలో ఉన్నారు కదా, వాటర్ వల్లే ప్రాబ్లం అనేది ఈరోజు ఈ కారణం మాత్రం వాటర్ కలుషితం, ఖచ్చితంగా వాటర్ కలుషితం. ఒకటి, రెండోది డయేరియా. ఎవరు ఎన్ని రకాలుగా అనుకున్నా చేసుకున్నా ఇది లేదు. అంతా కూడా ఒక్కటే చెప్తున్నారు, మొత్తంగా పూర్తి స్థాయిలో వాటర్ కంటామినేషన్ కారణంగానే ఇది జరిగిందనేది, మరణాలు కూడా సంభవించాయి. ఖచ్చితంగా ఇది డయేరియానే, నీరు కలుషితం కారణంగానే ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిందని ఆ మృతుడి కుటుంబ సభ్యులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి సమీప ప్రజలంతా కూడా చెప్తున్నారు. అధికారులు ఖచ్చితంగా ఆ దిశగా దృష్టి సారించాలి. మంచినీటి కలుషితం కారణంగానే డయేరియా ప్రబలిందనేది స్పష్టంగా అర్థమవుతోంది. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం నుంచి.